కార్తీక మాసంలో చేయదగిన విశిష్టమైన అభిషేకం ఇప్పుడు నేను చెప్పబోయేది. ఈ అభిషేకం చేయడం ద్వారా సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇంట్లో ఉంటాయి. ఇంకా చికాకులు ఉన్న ఏదైనా ఒక సమస్య గురించి చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉంటే అలాంటి సమస్య కూడా దూరం అవుతుంది. మరి ఇంత విశిష్టమైన అభిషేకం ఏమిటి అంటారా? అదే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. న్యాస అంటే ఆత్మను దేహంలో నిమగ్నం చేయడం. మహాన్యాసము అంటే శిరస్సు నుండి పాదాల వరకు శివుడిని అనేక మంత్రాలతో శరీరంలోకి అవతరించడం. ఈ రుద్రాభిషేకం అమావాస్య రోజున చేయించుకుంటే ఇంకా మంచిది. ఈ రుద్రాభిషేకం దేవాలయంలో అయినా లేక మన స్వగృహంలో అయినా జరిపించుకోవచ్చు. ఇంకా విశిష్టమైన ఫలితాలు పొందాలంటే మన స్వగృహంలో చేయించుకుంటేనే మంచి ఫలితాలు లభిస్తాయి. కార్తీక మాసంలో ఈ రుద్రాభిషేకం ఏ రోజైనా జరుపుకోవచ్చు. శివుడు జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజును కూడా ఈ రుద్రాభిషేకం జరిపించుకోవచ్చు. ఈ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అన్నీ మనకి లభిస్తాయి. మనల్ని ఎన్నో సమస్యల నుండి దూరం చేస్తుంది ఈ అభిషేకం. అందరూ కూడా తప్పకుండా ఈ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని మీ స్వగృహంలో అయినా దేవాలయాల్లో అయినా జరిపించుకోండి. అందులోనూ కార్తీక మాసం. మరి ఈ మాసంలో ఈ అభిషేకం విశిష్టమైన ఫలితాలని మీ అందరికీ అందిస్తుంది.